ఎవరో ఉంటేనే జీవిస్తాము, ఎవరో లేకపోతే నాశనం అయిపోతాము, ఎవరో ఇస్తేనే జీవిస్తాము, ఎవరు లేకపోతే నాశనం అయిపోతాము, ఈ కంపెనీ ఉంటే డబ్బులు ఇస్తేనే మనం బతుకుతాము, ఈ గవర్నమెంట్ జాబ్ ఉంటేనే బతుకుతాము. కాదు. ఎస్, దేవుడు ఇవ్వాలి, సోర్స్ ఇస్తాడు, దేవుడు ఇవ్వడానికి సమర్థుడై ఉన్నాడు. ప్రభువే నీ సోర్సు, ప్రభు పరలోక దూతలు నీ కొరకు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా. నీకు అర్థం కావాలంతే. నువ్వు అర్థం చేసుకోవడానికి, నువ్వు నమ్మడానికి, నీవు గ్రహింపుకు, నీ ఆలోచనకు నజరేయుడైన యేసుక్రీస్తు నీ కొరకు ఏం చేశాడో నీకు అర్థం కావాలి. అది అడగమంటే అవన్నీ పక్కన పెట్టి అన్నీ అడుగుతామండి. మీ పక్క వాళ్ళతో చెప్పండి, ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నాయా, ఇస్తే ప్రార్థన చేద్దాం. క్రైస్తవునికి ప్రేయర్ రిక్వెస్టు జాబు, ఆరోగ్యము, సమాధానము, నెమ్మది అంటే మాత్రం క్రిమినల్ కేసు పెట్టాలండి. మీ పక్క వాళ్ళు చెప్పండి, దేవునికి ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటాయా? మరి నువ్వెవరు? జీవంగల దేవుని ఆలయము, దేవుని ఆత్మ నీలో, మరి ఎవరు నువ్వు? అది అర్థం కాకనే ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చుకుంటూ తిరుగుతున్నామండి మనం. నిజంగా దేవుని మహాకృపను బట్టి నేను చెప్తున్నాను, భయంకరమైన కష్టాల్లో నలిగిపోతున్నప్పుడు నేను ఏ సేవకుల దగ్గరికి వెళ్ళలేదు, ఏ మీటింగ్లు అటెండ్ అవ్వలేదు, కానీ వెళ్ళిన ఒక 4-5 మీటింగ్లు ఉంటాయి అంతే. అది కూడా ఎందుకు వెళ్ళానో నాకే తెలియదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు దేని గురించి ప్రేయర్ చేయాలంటే, పరిశుద్ధాత్మ పూర్ణత కొరకు మీ హస్తం నా మీద ఉంచండి అని అడిగేవాడినండి. నిజంగా ఎంత ప్రాఫిటిక్ అంటే అంత ప్రాఫిటిక్. నిజంగా కన్నీరంటే రోజు కన్నీరే. అంత దుఃఖమైన పరిస్థితుల్లో, అంత భయంకరమైన పరిస్థితుల్లో ఎవరైనా దైవజనుడు కనపడితే ఆ దైవజనుడిని నేను అడిగే మాట ఏంటంటే, కొలత లేనంత ఆత్మతో నేను నింపబడాలి, ఎందుకంటే దేవుని మాటలే పలకాలి నేను అని అడిగేవాడినండి. మీరందరూ అలా అడగట్లేదు కాబట్టి మీకంటే నేను శ్రేష్టమైన వ్యక్తిని నేను అనట్లా. కాకపోతే మనము ఆ శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉన్నాము అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. నీకు ఉండాల్సిన ప్రేయర్ రిక్వెస్ట్ ఒకటి, అనుదినము పరిశుద్ధాత్మ పూర్ణత కలిగిన వ్యక్తిగా ఉండాలి. ఎందుకంటే ఆయననే నీకు యేసుక్రీస్తును బోధించువాడుగా ఉన్నాడు.